విజయవాడలో కృష్ణా జిల్లాలో రాజకీయాల్లో ఏ విధంగా చురుకైన పాత్ర వహించి ఏ విధంగా ఎదిగారో అదేవిధంగా అవినాష్ కూడా ఎదగాలని దానికి తోడు మన వేదిక మీదే ఉమా కూడా ఉన్నాడు. అలాగే నెహ్రూ గారు కూడా రాజకీయాల్లో గత కొన్ని సంవత్సరాలు 2-3 సంవత్సరాల నుంచి కూడా అవినాష్నే ముందు పెట్టి అవినాష్ ఎదుగుదల కోసమే ఆయన కూడా వెనుకొండి కూడా శ్రమించారు. సకల చరాచర ప్రపంచంలో ఏనుగు మొదలుకొని పిపీలికం వరకు అనంతకోటి జీవరాశిలో మానవ జన్మ సర్వోత్కృష్టమైనదని సకల మతాలు సకల శాస్త్రాలు చెప్తున్నాయి. అటువంటి అతి కొద్ది మంది కోపకు చెందినటువంటి చరితార్థుడు చరిత్రకారుడు స్వర్గీయ దేవినేని రాజశేఖర్ గారు, దేవినేని నెహ్రూ గారు. విద్యార్థి నాయకుడిగా, కార్మిక నాయకుడిగా, రాజకీయ నాయకుడిగా, 5 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రతి రంగంలోనూ తన ముద్రంటూ వేయగలిగాడు. కార్మిక నాయకుడు, ఎవరైతే కష్టపడతారో వాళ్లకు సంబంధించినటువంటి నాయకుడు. ఆ నాయకుడు ఈరోజు మన మధ్య లేకపోవచ్చు కానీ ఆయన ప్రతిరూపం ఇగో మా అవినాష్ రూపంలో ఇక్కడ ఉన్నాడు. హీజ్ అ మాస్ లీడర్. ప్రజలకు ఏ కష్టం వచ్చినా ప్రజల్లోకి వెళ్ళేవాడు తప్ప ప్రజల్లో ఆయన దగ్గరికి పిలిపించుకునేటువంటి నాయకుడు కాదు. ఆయనకు నాకు సంబంధం ఎప్పుడంటే ఎన్టీ రామారావు గారి దగ్గర పనిచేసినప్పటి నుంచి, నందమూరి తారక రామారావు గారి దగ్గర పనిచేసినప్పటి నుంచి వారికి నాకు అనుబంధం. నాకు అన్నం పెట్టాడు, నేను ఎదగడానికి దోహదపడ్డాడు. అలా నా ఒక్కడికే కాదు, ఒక్కొక్కరికి అలా అందరికీ ఆతిథ్యం ఇచ్చినటువంటి మహానుభావుడు. ఆ దేవుడు ఈరోజు మన మధ్య లేకపోయినా ఆ దేవుడి కుమారుడు, ఆ దేవుడి బిడ్డ మన ముందు ఉన్నాడు. అవినాష్ను మనము ఆ స్థాయిలో చూడాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నా. ఆయన చనిపోయి మరణించే రోజు ఐ థింక్ ముందు రోజు ఉదయం రేణిగుంట నుంచి నెహ్రూ గారు, కుమారుడు అవినాష్ గారు, నేను రేణిగుంట నుంచి హైదరాబాద్ శంషాబాద్కి ఒకే ఫ్లైట్లో వచ్చాం. అప్పుడు కూడా కలిసి మాట్లాడుకున్నాం. అటువంటిది నెక్స్ట్ డే మరణ వార్త వినాల్సిన పరిస్థితి ఏర్పడింది. మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా చాలా ఫీల్ అయినారు. నెహ్రూ గారు మరణం చంద్రబాబు నాయుడు గారిని కుదించేసింది. ఆయన 2 సార్లు కుటుంబాన్ని పరామర్శించేదానికి వచ్చినారు. లోకేష్ బాబు గారు కూడా వచ్చినారు. ఇదేమైనా